నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. గైస్, ఈ రోజు వీడియో వచ్చేసి మెంబర్షిప్స్ గురించి చెప్తాను అనమాట. సో ఏంటి అంటే రీసెంట్ గా మనకి అప్లై బటన్ వచ్చింది కదా, 3000 వాచ్ అవర్స్ 500 సబ్స్ కంప్లీట్ అయినందుకు మనకి అప్లై బటన్ వచ్చింది. సో యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ రివ్యూ చేశారు, కంటెంట్ అంతా ప్రాపర్ గా ఉంది అనేసి చెప్పారనమాట. సో మన ఛానల్ 3000 వాచ్ అవర్స్ తో మానిటైజేషన్ అనేది కంప్లీట్ అయిందండి. సెకండ్ స్టెప్ ఆఫ్ మానిటైజేషన్ 4000 వాచ్ అవర్స్ తో ఇంకా ఉందన్నమాట. వన్స్ మనం ఇంకా 800 అవర్స్ ఎంతో పెండింగ్ ఉంది. ఆ 800 అవర్స్ కూడా వచ్చిన తర్వాత మనకి మానిటైజేషన్ అనేది కంప్లీట్ గా జరుగుతుంది, లాస్ట్ స్టెప్ కూడా. సో ఇవాళ ఏంటి అంటే వన్స్ వాళ్ళు మనకి అప్లై బటన్ వన్స్ మనం అప్లై చేసిన తర్వాత మన ఛానల్ అనేది రివ్యూ చేశారు కదా. సో వన్స్ మనకి ఫస్ట్ స్టెప్ ఆఫ్ మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 2 బెనిఫిట్స్ అనేవి వచ్చాయన్నమాట. నేను మన ఛానల్ అబ్జర్వ్ చేస్తే అది వచ్చేసి మెంబర్షిప్స్ అండ్ అలాగే సూపర్స్ అనేవి యాక్టివేట్ అయ్యాయి. సో ఈ వీడియోలో నేను నా ఛానల్కి మెంబర్షిప్ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటున్నాను, అప్ టు ఎన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు, అసలు మెంబర్షిప్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఏంటి అంటే చాలా మంది నాలాగా కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కంటెంట్ క్రియేట్ చేసే కంటెంట్ క్రియేటర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి జస్ట్ మానిటైజేషన్ అయిపోయింది అనుకుంటారు, తెలియదు అనమాట ఈ మెంబర్షిప్స్ అంటే ఏంటి, సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్, సూపర్ చాట్ అంటే ఏంటి, ఇవన్నీ తెలీదు. సో అలాంటి వాళ్ళ కోసం అనేసి నేను ఇవాళ నా ఛానల్లో ప్యారలల్గా నేను మీకు ల్యాప్టాప్లో డెమో ఇస్తాను, నేను ఎలా మెంబర్షిప్స్ క్రియేట్ చేసుకుంటున్నాను ఏంటి అని చెప్పేసి. సో మీరైతే నాతో ప్యారల్గా క్రియేట్ చేసుకోండి. మీకైతే ఎగ్జాంపుల్స్తో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మెంబర్షిప్స్ ఏంటి అంటే యాక్చువల్గా మనం యూజువల్గా నెట్ఫ్లిక్స్ అని, ప్రైమ్ వీడియో అని, ఆహా అని చెప్పేసి సబ్స్క్రిప్షన్స్ తీసుకుంటాం కదా, మంత్లీ సబ్స్క్రిప్షన్స్. సో ఏంటి అంటే మనం ప్రైమ్ కంటెంట్ అనేది వాచ్ చేస్తాము సబ్స్క్రిప్షన్ తీసుకుంటే. సో అలా ఏంటి అంటే ఇలా నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మెంబర్షిప్స్ అనేది మంత్లీ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో మీరు అలా పర్చేస్ చేసుకుంటే నా వీడియోస్ ముందే చూడగలగడము అండ్ అలాగే నేను అప్లోడ్ చేసే షార్ట్స్ ముందే మీకు రావడము. లేదు అనుకోండి ఓన్లీ కమ్యూనిటీ పోస్టులు పెడతా ఉంటాను కదా, అవి ఓన్లీ నా మెంబర్షిప్ తీసుకున్న మెంబర్స్కే పెట్టడము, ఈ టైప్లో అనేవి ఉంటాయన్నమాట. సో ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి వస్తాయి. సో ఏంటి అంటే నేను కొంత ప్రీమియం కంటెంట్ చేశాను అనుకోండి, ఇన్ కేస్ ఫ్యూచర్లో నేను కానీ లైక్ అదర్ కంట్రీస్కి వెళ్ళి వ్లాగ్స్ చేయడం, ట్రావెల్ వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశాను అనుకోండి. సో నేను మేబీ అప్లోడ్ చేయొచ్చు, ఎవరైతే నా సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో, నా మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పర్చేస్ చేసుకుని ఉన్నారో సో వాళ్ళకే ఇన్ కేస్ నేను పెట్టచ్చు. సో ఇలా అన్నమాట మనం అప్లోడ్ చేసే షార్ట్స్ కానీ, కమ్యూనిటీ పోస్టులు కానీ, లాంగ్ వీడియోస్ కానీ, వీటన్నిటికీ కూడా ఏంటి అంటే ఇలా మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక మనీ ఎర్నింగ్ ప్రాసెస్ అనమాట. దీనివల్ల సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, మెంబర్షిప్ మన ఛానల్కి కూడా బెనిఫిట్ ఉంటుందండి. అండ్ ఇంకొక థింగ్ ఏంటి అంటే లైక్ ఇలా మెంబర్షిప్స్ అనేవి ఏంటి అంటే ఇలా మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మన ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ నా 5 సబ్స్క్రైబర్స్ మెంబర్షిప్ తీసుకున్నారు. ఇన్ కేస్ వాళ్ళు ఎప్పుడైనా సరే నా వీడియో కమెంట్ పెడితే టాప్లో కనిపిస్తుంది అనమాట. ఎవరైతే నా మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరి రిలేటెడ్ కంటెంట్ కూడా నాకు నా ఛానల్లో టాప్గా కనబడుతుంది. సో నేను వాళ్ళకి వెంటనే రిప్లైలు ఇవ్వడము, వాళ్ళతో చాట్ చేయడము, లైక్ వాళ్ళతో కాన్వర్జేషన్ క్రియేట్ చేసుకోవడము, వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏంటో తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన కంటెంట్ అనేది మనం ప్రిపేర్ చేసి పెట్టడము. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా మనకు మెంబర్షిప్స్లో ఉంటాయండి. సో మీకైతే మెంబర్షిప్స్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను నా ల్యాప్టాప్లో డెమో అనేది ఇస్తాను మీకు ఎలా మెంబర్షిప్స్ క్రియేట్ చేసుకోవాలి ఏంటి అని. నేను 5 టైప్ ఆఫ్ మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా మ్యాక్సిమం 6 అన్నమాట లిమిట్, మీరు మ్యాక్సిమం 6 క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వన్స్ మీరు మెంబర్షిప్ క్రియేట్ చేసిన తర్వాత ఎడిట్ చేసే ఆప్షన్ ఉండదండి, మీరు డిలీట్ చేసి రీక్రియేట్ చేసుకోవాలన్నమాట మీ న్యూ చేంజెస్తో. అది వన్ థింగ్. సో నేనైతే ఇప్పుడు ల్యాప్టాప్లో చేస్తాను. ఇన్ కేస్ ఎవరైతే మొబైల్స్లో చేస్తున్నారో వాళ్ళు వైటీ స్టూడియో అనేది క్రోమ్లో ఓపెన్ చేయండి, మీకు ఎంటైర్ వ్యూ అనేది ల్యాప్టాప్ వ్యూ లాగే ఉంటుంది. సో గాయ్స్, ఇది వచ్చేసి మన ఛానల్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో ఓపెన్ చేస్తాను.
సో ఈ వీడియో చూస్తే మీకు ఇక్కడ నాకు సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, సబ్స్క్రైబ్డ్ అని చెప్పేసి ఈ పక్కన మనకి జాయిన్ కానీ ఏం బటన్ లేదనమాట. సో విచ్ మీన్స్ మెంబర్షిప్స్ ఆర్ నాట్ ఎనేబుల్డ్ అనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే మనం మెంబర్షిప్స్ అనేవి ఎనేబుల్ చేసుకోవాలి. సో వాటి కోసం అనేసి నేను సెపరేట్గా 6 లెవెల్స్ వరకు ఉంటాయి మెంబర్షిప్స్ అనేవి మనం ఎనేబుల్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో నేనైతే 5 లెవెల్స్ వరకు డిఫరెంట్ కేటగిరీస్ అనేవి క్రియేట్ చేసుకున్నానండి. సో అందులో ఏం పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు ముందే రాసి పెట్టుకోండి, మీరు ముందే అనుకోండి. సో ప్రజెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే నా ఛానల్లో నేనైతే మా చింటుగాడి వీడియోస్ పెడతాను. సో ఆ లెవెల్ నేమ్ వచ్చేసి చింటూస్ పాస్ క్లబ్ అని నేను అనుకున్నాను అనమాట. అండ్ అలాగే నెక్స్ట్ మా మమ్మీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ కూడా పెడతాను కాబట్టి మామీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి ఇది ఒక లెవెల్ అనేది క్రియేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మా ఆఫీస్ రిలేటెడ్ టీమ్ అవుటింగ్స్, ఎక్కడికైనా టీమ్ లంచ్ కానీ యాక్టివిటీస్ ఏమైనా జరిగినా కూడా నేను వీడియోస్ అనేవి వ్లాగ్స్ తీయడం జరుగుతుంది కాబట్టి దానికి కార్పొరేట్ వైబ్స్ అని చెప్పేసి నేను పెట్టుకున్నానండి. నెక్స్ట్ లెవెల్ వచ్చేసి బడ్జెట్ షాపర్స్ అనమాట. నేను బడ్జెట్ ఫైండ్స్ అని చెప్పేసి రికమెండేషన్ కుర్తా సెట్స్, అవుట్ఫిట్స్, డిఫరెంట్ జ్యువెలరీ అని, వాచెస్ అని, శారీస్ అని, ఫుట్వేర్, ఆఫీస్ వేర్ అన్నీ కూడా నేను వీడియోస్ అనేవి చేస్తున్నాను కదా. సో బ్యూటీ రిలేటెడ్. సో అవన్నీ కూడా బడ్జెట్ షాపర్స్ అనేసి నేను ఒక లెవెల్ అనేది క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ లాస్ట్ 5th లెవెల్ వచ్చేసి ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అనమాట. సో ఇది మీరు చూసుకుంటే ఏంటి అంటే నేను ట్రావెల్ వ్లాగ్స్కి వెళ్తాను. రీసెంట్గా నంది హిల్స్కి వెళ్ళాను, బన్నేరుఘట్ట వెళ్ళాను, మైసూర్ వెళ్ళాను, ఆదియోగి, ఇలా ట్రావెల్ రిలేటెడ్ కూడా వ్లాగ్స్ అన్నీ చేయడం జరుగుతుంది కాబట్టి ట్రావెల్కి కూడా ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని చెప్పేసి ఒక లెవెల్ నేమ్ అనేది అనుకున్నానండి. సో ఇవన్నీ కూడా మీరు ముందే అనుకోవాలి, ఏ లెవెల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి మీరు పర్క్స్ ఏమి ఇవ్వాలి, బెనిఫిట్స్ ఏమి ఇవ్వాలి, మీ ఛానల్ అనేది జాయిన్ అయిన మెంబర్స్ అన్న వాళ్ళకి, పర్చేస్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మీరు పర్క్స్ ఏమి ఇవ్వాలి అని చెప్పేసి మీరు ముందే నోట్ చేసుకోండి. సో నేనైతే డిఫరెంట్ 5 లెవెల్స్ అనుకున్నాను. అండ్ అలాగే ప్రతి లెవెల్కి ఏమేం బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి కూడా నేను ముందే నోట్ చేసుకున్నానండి. సో దట్ ఏంటి అంటే నాకు లైవ్లో మెంబర్షిప్ అనేది క్రియేట్ చేసే టైంలో నాకు ఎటువంటి ఇష్యూ రాకుండా నేను సేమ్ టైం ఇవి రిఫర్ చేసుకుంటూ క్రియేట్ చేయగలుగుతాను అనమాట. సో మీరు చూస్తే ప్రజెంట్ అయితే మన ఛానల్ వీడియోస్కి ఏమీ జాయిన్ బటన్ లేదండి. సో ఇది వచ్చేసి సూపర్ థ్యాంక్స్ అనమాట. సో మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే 40 రూపీస్ మినిమం ఉందన్నమాట. మీరు 10,000 రూపీస్ వరకు మీరు నాకు పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వ్లాగ్ చేశాను, మీకు చాలా బాగా నచ్చింది, నా వ్లాగ్ చాలా బాగా యూజ్ అయింది, సో మీరు నాకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారు, మీరు నా ఎఫర్ట్స్ అన్నీ కూడా అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు, అటువంటి టైంలో మీరు నాకు ఇక్కడ సూపర్ థ్యాంక్స్ అనేది పర్చేస్ చేసి మీరు నాకు పంపిస్తే ఇది నాకు క్రెడిట్ అవుతుందండి. ఇది ఎలా అమౌంట్ రూపంలో కూడా మీరు నాకు థ్యాంక్స్ అనేది తెలియజేయచ్చు అనమాట. సో చూసారా, మీకు 40 రూపీస్ ఉంది, 100 రూపీస్, 200, 300, 400, 500, 600, 1000, 1500, 2000, 4000, 8000, ఇలా 10,000 వరకు మనకు ఉందన్నమాట. సో మీరు కానీ నాకు అప్రిషియేషన్ ఇవ్వాలి, మీ వీడియోస్ బాగున్నాయి, మాకు యూజ్ అవుతున్నాయి అనుకుంటే మీరు నాకు ఇలా బై అండ్ సెండ్ అనమాట. సూపర్ స్టిక్కర్ అనేది మీరు బై చేసి పర్చేస్ చేయొచ్చు. సో ఏంటి అంటే ఇప్పుడు మన జాయిన్ బటన్ ఎనేబుల్ అవ్వాలి, ఎలా ఎనేబుల్ చేయాలని చెప్పేసి చూద్దాము. ఫస్ట్ మనం వైటీ స్టూడియోలోకి వెళ్దాము. ఇది వచ్చేసి నా ఛానల్ యొక్క డాష్ బోర్డ్ అండి. సో కంటెంట్ నెక్స్ట్ ఎర్న్లోకి వెళ్దాము. సో మీరు ఎర్న్లోకి వెళ్ళిన తర్వాత రీసెంట్గానే నేను సూపర్స్ అన్నీ కూడా ఎనేబుల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ చూపిస్తుంది. మీరు వచ్చేసి ఇక్కడ మెంబర్షిప్స్ అనమాట. గ్రో యువర్ కమ్యూనిటీ అండ్ ఎర్న్ మంత్లీ. సో మనకి మంత్లీ మెంబర్షిప్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నెట్ఫ్లిక్స్ ఏదన్నా పర్చేస్ చేసుకోవాలన్నా సబ్స్క్రిప్షన్ ఏంటి, మంత్లీ మనం సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా. సో మంత్లీ ఒక 120 రూపీస్ అని చెప్పి పర్చేస్ చేసుకుంటాము. సో 1 మంత్ ఎక్స్పైర్ అయిపోతే నెక్స్ట్ మంత్ మళ్ళీ పర్చేస్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ కూడా మనకి మంత్లీ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి. సో మన మెంబర్స్ ఎవరైతే పర్చేస్ చేసుకున్నారో మన ప్రైమ్ మెంబర్స్ వాళ్ళ నుండి మనకైతే ఇన్కమ్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ రాశారు చూసారా, యూ విల్ రిసీవ్ 70% ఆఫ్ నెట్ రెవెన్యూ. సో నేనైతే గెట్ స్టార్టెడ్ క్లిక్ చేస్తున్నాను. చూసారా, గ్రో యువర్ కమ్యూనిటీ అండ్ ఎర్న్ మంత్లీ, ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అని ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటి అంటే ఆల్రెడీ ఇవి మనకి ఎగ్జిస్టింగ్ అనమాట, ఆల్రెడీ క్రియేట్ చేసి లెవెల్స్ ఉంటాయి. మీరు చూసుకుంటే నాకు 3 లెవెల్స్ క్రియేట్ చేసి ఉన్నాయండి.
సో ఇవేంటి అంటే అన్నేముల్ లెవెల్ 1 అని చెప్పేసి ఉంది, 89 రూపీస్ ఇచ్చింది. అండ్ అలాగే లాయల్టీ బ్యాడ్జెస్, ఈమోజీస్, ప్రయారిటీ రిప్లై ఇన్ కమెంట్స్, ఇవన్నీ కూడా పర్క్స్ అన్నమాట, వీళ్ళకి మనం ఇచ్చే పర్క్స్. సో మంత్లీ సబ్స్క్రిప్షన్ రూపీస్ ఇది. అండ్ అలాగే లెవెల్ అనమాట. సో ఇవి వచ్చేసి ఆల్రెడీ క్రియేట్ చేసిన లెవెల్స్. మీరు కావాలంటే ఎగ్జిస్టింగ్ అయి ఉన్న లెవెల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 లెవెల్ క్రియేట్ చేసి ఉంది, 3 లెవెల్స్, 4 లెవెల్స్, ఇలా ఆల్రెడీ మనకి క్రియేట్ చేసి ఉన్నాయి లెవెల్స్ అనేవి. సో ఇక్కడ అమౌంట్ కూడా ఆల్రెడీ డిఫైన్ చేసి ఉన్నారు. మీకు కావాలి అనుకుంటే ఈ లెవెల్స్ని మీరు రీనేమ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అనమాట. సో ఎవ్రీథింగ్ మీరు ఎండ్ టు ఎండ్ లెవెల్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే ఆల్రెడీ నేను ఇక్కడ 5 లెవెల్స్ అనుకున్నాను కదా, ఈ 5 లెవెల్స్ క్రియేట్ చేసుకుంటాను. సో ఆల్రెడీ నేను ఈ పర్క్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నాను అనమాట. సో విత్ దిస్ లెవెల్ నేమ్. సో ఏంటి అంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కాకుండా స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ కాబట్టి నేను క్లిక్ చేస్తున్నాను స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అని చెప్పేసి. సో మీరు నెక్స్ట్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఎడిట్ క్లిక్ చేయాలన్నమాట. సో వన్స్ మీరు ఎడిట్ క్లిక్ చేస్తే లెవెల్ నేమ్ అంది కదా, సో ఇక్కడ నేను లెవెల్ నేమ్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి చింటూ స్పాస్ క్లబ్ అన్నమాట. సో కాపీ, చూసారా, ఓకే, చింటూ స్పాస్ క్లబ్ అని నేను వేసి పెట్టాను. ఈమోజీ కూడా నేను యాడ్ చేసుకుంటాను, క్యూట్గా ఉంటుంది. ఫీట్, మన చింటుగాడికి కాళ్ళు, క్యూట్ కాళ్ళు కాబట్టి మన చింటుగాడిది. అండ్ అలాగే ఇక్కడ మంత్లీ ప్రైజ్, మీరు రీజియన్ వచ్చేసి ఇండియా కాబట్టి నేను ఇండియా సెలెక్ట్ చేసుకున్నానండి. మీరు ప్రైజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. 29 రూపీస్ నుండి మీరు 39,999, మొత్తం 39,999 వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 59 రూపీస్ అనేసి అనుకున్నాను అనమాట. సో మంత్లీ 59 రూపీస్ అనేది నా సబ్స్క్రైబర్స్కి పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సో 59 రూపీస్ అనేది నేను సెట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అనమాట. సో పర్క్స్ వచ్చేసి లాయల్టీ బ్యాడ్జెస్, ఇమోజీస్, మీరు కావాలి అంటే లాయల్టీ బ్యాడ్జెస్ మీకు చూపిస్తాను. ఇదేంటి అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్ మై ఓన్, ఇక్కడ ఏంటి అంటే మీకు కావాలి అంటే మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ బ్యాడ్జెస్ కలర్స్ అనేవి ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే మీ మెంబర్షిప్ అనేది పర్చేస్ చేసుకున్న వాళ్ళ ఐడి పక్కన ఇన్ కేస్ వాళ్ళు కమెంట్ పెట్టినా ఏదైనా మెన్షన్ చేసినా కూడా వాళ్ళ ఐడి పక్కన ఇలా స్టార్ ఐకాన్ అనేది వస్తుందండి. ఇది లాయల్టీ బ్యాడ్జ్ అనమాట. సో ఇందులో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. మీరు ఇక్కడ కస్టమైజ్ క్లిక్ చేసుకుంటే అప్లోడ్ మై ఓన్, మీరు ఇన్ కేస్ కానీ ఇక్కడ సపోర్టెడ్ ఫార్మేట్స్ అండ్ అలాగే రిజల్యూషన్స్ ఇచ్చారు. సో ఈ రూల్స్ అన్నీ అప్లికబుల్ అయ్యేలా మీరు ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకుంటే మీ ఓన్ ఇమేజ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్జిస్టింగే వాడుతున్నానండి, యూజ్ యూట్యూబ్ బ్యాడ్జెస్ అనమాట, అది క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే న్యూ మెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ న్యూగా పర్చేస్ చేసుకున్న వాళ్ళకైతే ఇలా బ్లూ కలర్ స్టార్ అనేది ఉంటుందండి. సో నెక్స్ట్ వాళ్ళు కానీ 1 మంత్ వరకు, సో 1 మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ కూడా నాకు పర్చేస్ చేసుకుని మెంబర్గానే ఉన్నారనుకుంటే వాళ్ళ బ్యాడ్జ్ వచ్చేసి ఇలా స్కై బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. సో ఆఫ్టర్ 2 మంత్స్ కూడా వాడి 3rd మంత్ కూడా పర్చేస్ చేసుకున్న తర్వాత లైట్ గ్రీన్ కలర్లో బ్యాడ్జ్ అనేది కలర్ చేంజ్ అవుతుందండి. సో దట్ నాకు తెలుస్తుంది, సో నా మెంబర్స్ అనేవాళ్ళు మెంబర్షిప్ తీసుకున్నారా లేదా, ఎన్ని రోజులు యాక్టివ్లో ఉన్నారు, ఎన్ని మంత్స్ యాక్టివ్లో ఉన్నారు నాకు తెలుస్తుంది. సో దట్ ఈ కలర్ని బట్టి నేను ప్రయారిటైజ్ చేసుకుంటాను, ఎవరి కమెంట్స్కి రిప్లై ఇవ్వాలి, ఎవరి మెన్షన్స్కి రిప్లై ఇవ్వాలి, అవన్నీ కూడా. సో 6 మంత్స్ దాటింది అంటే మనకి ఎల్లో కలరు, ఆఫ్టర్ 12 మంత్స్ 1 ఇయర్ అయితే లైట్ కలర్ రెడ్ కలరు, అండ్ అలాగే ఆఫ్టర్ 24 మంత్స్ అంటే 2 ఇయర్స్ దాటిన తర్వాత థిక్ రెడ్, అండ్ అలాగే 3 ఇయర్స్ దాటిన తర్వాత ఇలా మళ్ళీ థిక్ రెడ్, అండ్ అలాగే 48 మంత్స్ అంటే 4 ఇయర్స్ దాటిన తర్వాత మళ్ళీ బ్లూ కలర్ అనమాట. సో ఇలా అనేవి మారుతూ ఉంటాయి. నేనైతే యూట్యూబ్ బ్యాడ్జెస్ కస్టమే పెట్టుకోవట్లేదండి, నేనైతే ఆల్రెడీ యూట్యూబ్ వాళ్ళు డిఫైన్ చేసినవే పెట్టుకుంటున్నాను. క్లిక్ ఆన్ డన్. సో డన్ క్లిక్ చేశాను. అండ్ అలాగే ఇమోజీస్ మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మీరు ఇమోజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సో నేనైతే ప్రస్తుతం ఏం క్లిక్ చేయట్లేదు. సో ప్రస్తుతం అయితే పర్క్స్ యాడ్ చేస్తాను. మీరు ఎన్ని కావాలో అన్ని పర్క్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అండి. పర్క్స్ కూడా నేను రాసుకున్నాను అనమాట. ఫస్ట్ మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ అని,
మీకు ఇక్కడ చూపిస్తాను. సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో మెంబర్స్ ఓన్లీ వీడియోస్ ఏంటి అంటే, సో ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో మీరు వాళ్ళకే వీడియోస్ అనేవి షేర్ చేసుకునే ఆప్షన్ ఇదండి. అండ్ అలాగే ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ అంటే, సో ఏంటి అంటే ప్రైమ్ అనమాట. ఎవరైతే మన ఛానల్ని ప్రైమ్గా పర్చేస్ చేసుకుని మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఏవైతే మన వ్లాగ్స్ అప్లోడ్ చేస్తామో, షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నామో, వ్లాగ్స్ అన్నీ కూడా వాళ్ళకి ముందే కనిపిస్తాయి అన్నమాట. ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసామో షెడ్యూల్ చేసిన దానికి ముందే వాళ్ళకి యాక్సెస్ ఉంటుందండి. అండ్ అలాగే మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ అంటే ఎవరైతే మెంబర్స్ పర్చేస్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే షార్ట్స్ కనిపిస్తాయి. అండ్ అలాగే మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్స్ అంటే మనం లైవ్ ఇస్తూ ఉంటాం కదా యూట్యూబ్ లైవ్ స్ట్రీము. సో అప్పుడు ఏంటి అంటే ఓన్లీ మెంబర్స్కి మాత్రమే లైవ్ చాట్స్ అనేవి ఎనేబుల్ అయ్యేలాగా. అండ్ అలాగే మెంబర్స్ ఓన్లీ లైవ్ స్ట్రీమ్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అలాగే ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్. సో ఏంటి అంటే వాళ్ళు పర్చేస్ చేసుకుంటే మనకి కనిపిస్తుంది అనమాట బ్యాడ్జ్ అనేది. సో దట్ మనం ప్రయారిటీ ఇవ్వచ్చు, మెంబర్స్కి రిప్లై ఇవ్వచ్చు, కనెక్టింగ్ ఆన్ సోషల్ మీడియా అని, ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ అని చాలా పర్క్స్ ఉంటాయి. సో నేనైతే ఫ్యూ పర్క్స్ అనేవి రాసుకున్నానండి. ఫస్ట్ పర్క్ వచ్చేసి మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ అనమాట. అది నేను సెలెక్ట్ చేసుకుంటాను. నెక్స్ట్ పర్క్స్ డిస్క్రిప్షన్ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. నేనైతే సేమ్ ఇస్తున్నాను. పర్క్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీరు ఇవ్వచ్చండి. నేనైతే ఓన్లీ టెక్స్ట్ ఇచ్చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి పర్క్ అనమాట. డన్ క్లిక్ చేసుకునే ముందు అదర్స్ కూడా ఉన్నాయి కదా, నెక్స్ట్ మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అని. సో నెక్స్ట్ పర్క్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మెంబర్స్ ఓన్లీ, ఫస్ట్ మెంబర్స్ ఓన్లీ షార్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ మెంబర్స్ ఓన్లీ వీడియోస్. ఇది కూడా సేమ్ టెక్స్ట్ డిస్క్రిప్షన్ సేమ్, ఇన్స్ట్రక్షన్స్ కూడా నేను అదే ఇచ్చేసుకుంటున్నాను. నెక్స్ట్ అనదర్ పర్క్ వచ్చేసి ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్. సో నెక్స్ట్ ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్ అది కూడా క్లిక్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా సేమ్ ఇచ్చేస్తున్నానండి. డిస్క్రిప్షన్ అండ్ అలాగే ఇన్స్ట్రక్షన్స్ మనకి ఆప్షనల్ అనమాట. సో నేనైతే ఇచ్చేసాను. మళ్ళీ అనదర్ పర్క్ కూడా యాడ్ చేసుకుంటాను. నెక్స్ట్ ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్ అనమాట. అది కూడా యాడ్ చేద్దాము, సెలెక్ట్ చేద్దాము. వెరీ ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్, ఇది కూడా డిస్క్రిప్షన్లో పెట్టేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అనదర్ పర్క్ ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్, అది కూడా నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ అది కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కమ్యూనిటీ పోస్టులు అవి కూడా రెగ్యులర్గా పెడుతూ ఉంటాను. మీరు కానీ నా ఛానల్లో అబ్జర్వ్ చేయలేదంటే చేయండి. నెక్స్ట్ మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్స్ అనమాట. అది కూడా నేను యాడ్ చేస్తాను. సో ఓకే 1 2 3 4 ప్రజెంట్ అయితే 5 పర్క్స్ అనేవి యాడ్ చేసాము. మ్యాక్సిమం వచ్చేసి మనకి 5ఏనండి. సో నెక్స్ట్ నేను డన్ క్లిక్ చేసేస్తున్నాను. సో మీరు ప్రయారిటీ చేసుకోండి వీటిలో మీరు ఏది పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి. సో లైవ్ స్ట్రీమ్ అయితే నేను చాలా రేర్గా ఇస్తాను. సో ఏంటి అంటే ఈ ఫస్ట్ 5 సో ఫస్ట్ 6 అనమాట. ఈ 6 పర్క్స్ నేను యాడ్ చేసుకున్నాను. టోటల్ 6 కదా. సో నేనైతే డన్ క్లిక్ చేసేస్తున్నాను. చూసారా చాలా క్యూట్గా వచ్చింది, చింటూ పాస్ క్లబ్ అని చెప్పేసి. సో 59 రూపీస్ నేను పెట్టాను. లాయల్టీ బ్యాడ్జెస్ యాడ్ చేశాను, ఈమోజీస్. మీరు ఇక్కడ చూసుకుంటే మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ పెట్టుకున్నాను, మెంబర్స్ ఓన్లీ వీడియోస్, ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్, ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ అనమాట. సో అలా నేను ఏంటంటే ఫస్ట్ లెవెల్ 1 అనేది క్రియేట్ చేసుకున్నాను. సిమిలర్లీ లెవెల్ 2 కూడా క్రియేట్ చేస్తాను. సో ఎడిట్ నేమ్ వచ్చేసి మామీస్ చెఫ్ స్క్వాడ్ అని చెప్పేసి అనుకున్నాను కదా. సో ఆ నేమ్ అనేది ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ సరదాగా కుకింగ్ రిలేటెడ్ పెడతాను. సో ఫుడ్ సో దీనికి వచ్చేసి మంత్లీ ప్రైస్ 59 రూపీస్ అనుకున్నానండి. సో మీరైతే 59 రూపీస్ పెట్టి ఓకే ఆల్రెడీ మనం 59 పెట్టేసాం కాబట్టి ఇది మనకి డిజేబుల్ అయిపోయింది అనమాట. సో దీనికి వచ్చేసి నేను 89 రూపీస్ పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మనకి పాపులర్ అంటే చాలామంది ఎక్కువ యూజ్ చేసేది 89 అనమాట. మీరు ఇక్కడ చూస్తే 89, 159, 779, 1999, 399 ఇవన్నీ పాపులర్ అనమాట, ఎక్కువగా యూజ్ చేసుకుంటారు. సో ఆల్రెడీ నేను మన చింటుగాడి లెవెల్కి 59 పెట్టేశాను కాబట్టి నాకు డిజేబుల్ అయిపోయిందండి.
సో నేనైతే 89 పెడుతున్నాను అనమాట దీనికి. సో నెక్స్ట్ సిమిలర్లీ పర్క్స్ యాడ్ చేసేసుకుందాము. సో ఫస్ట్ పర్క్ వచ్చేసి మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అనమాట. సేమ్ థింగ్ నేను కాపీ చేసేస్తాను. పర్క్ డిస్క్రిప్షను, పర్క్ ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ పర్క్ వచ్చేసి మెంబర్స్ ఓన్లీ షార్ట్స్ అనమాట. మన మమ్మీ కుకింగ్ వీడియోస్ అన్నీ పెడతాను కదా షార్ట్స్. సో షార్ట్స్ కూడా యాక్సెస్ ఇస్తాను. అండ్ అలాగే థర్డ్ పర్క్ వచ్చేసి సో ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్. సో ఏదైతే న్యూ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తానో సో వాళ్ళకి ఎర్లీగా యాక్సెస్ అనేది నేను ఇస్తాను. అది వచ్చేసి నా థర్డ్ పర్క్. అండ్ ఫోర్త్ పర్క్ వచ్చేసి ప్రయారిటీ, వేర్ ఈజ్ ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్ అనమాట. సో మీ కమెంట్స్ అనేవి నాకు కనిపిస్తాయి విత్ లాయల్టీ బ్యాడ్జ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, మీరు మన మెంబర్షిప్ పర్చేస్ చేసుకుంటే సో వాళ్ళకి నేనైతే కమెంట్స్కి రిప్లై ఇవ్వడం జరుగుతుందండి. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్. సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే. సో కాపీ పేస్ట్ చేసేద్దాం. ఇలా మీరు క్రియేట్ చేసుకోవాలండి. సో చూసారా 5 మీరు పర్క్స్ యాడ్ చేసేసిన తర్వాత ఇంక డిజేబుల్ అయిపోయింది. సో డన్ క్లిక్ చేసేయండి. ఇది వచ్చేసి మామీస్ చెఫ్ స్క్వాడ్ అనమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే రిమైనింగ్ 3 లెవెల్స్ కూడా నేను క్రియేట్ చేసేస్తాను ఫాస్ట్గా. సో క్రియేట్ చేసేసిన తర్వాత నేను మీకు నెక్స్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ మీరు ఇక్కడ చూసుకుంటే నేనైతే ఏవైతే మీకు 5 లెవెల్స్ చూపించాను కదా, సో 5 లెవెల్స్ క్రియేట్ చేసుకున్నానండి. సో ఫస్ట్ మన చింటూ పాస్ క్లబ్, మన చింటుగాడి వీడియోస్ అన్నిటికీ కూడా 59 రూపీస్ అని చెప్పి మెంబర్షిప్ పెట్టాను అనమాట. అండ్ మా మమ్మీ రిలేటెడ్, కుకింగ్ రిలేటెడ్ వ్లాగ్స్ అన్నీ కూడా 89 రూపీస్ అండి పర్ మంత్ మెంబర్షిప్కి. అండ్ అలాగే బడ్జెట్ షాపర్స్, బడ్జెట్ రికమెండేషన్ వీడియోస్ చేస్తాను కదా, సో అవి ప్రైమ్లో పెడతాను అనమాట. సో ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ ఉంటుందండి. సో మంత్లీ 119 రూపాయలు అనేవి పే చేయాల్సి ఉంటుంది అనమాట. మెంబర్షిప్ మీరు తీసుకోవచ్చు. ట్రావెల్ ఎక్స్ప్లోరర్స్ అని పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి నేను ట్రావెల్ రిలేటెడ్ ఏదన్నా వ్లాగ్స్ చేసినప్పుడు ముందే మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళైతే 159 రూపీస్ మంత్లీ పే చేయాల్సి ఉంటుందండి. సో నెక్స్ట్ కార్పొరేట్ వైబ్స్, మన ఆఫీస్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ పెడతాం కదా, సో దానికి 199 రూపీస్. సో అన్నీ నేనైతే 5 లెవెల్స్ నీట్గా కస్టమైజ్ చేసుకున్నానండి. సో ఫస్టే మీరు అనుకోవాలి, సో మీకు ఈజీగా ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూస్తే చూజ్ ఎ టెంప్లెట్ మంది అయిపోయింది, కస్టమైజ్ యువర్ ఆఫర్ అయిపోయింది, టర్న్ ఆన్ ఆప్షనల్ ఫీచర్స్ అండ్ అలాగే సబ్మిట్ ఫర్ రివ్యూ అనమాట. సో నెక్స్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి మనమైతే నెక్స్ట్ క్లిక్ చేసేద్దాము. అండ్ గాయస్ క్లిక్ చేసే ముందు ఏంటి అంటే మీరు అనదర్ లెవెల్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. మ్యాక్సిమం 6 అని చెప్పాను కదా, ప్రజెంట్ నాకైతే 5 చాలు కాబట్టి నా యూట్యూబ్ ఛానల్లో 5 కేటగిరీస్ రిలేటెడ్ వ్లాగ్స్ నేను అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి 5 అనుకున్నాను అనమాట. ఇదైతే చాలు. అండ్ గాయస్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు మంత్లీ పర్చేస్ చేసుకోవాలని రూల్ అయితే లేదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 మంత్ చూద్దాం అనుకున్నారు, ఎలాంటి వీడియోస్ పెడతాము ఏంటి అని చెప్పి టెస్టింగ్కి, సో మీరైతే 1 మంత్ పర్చేస్ చేసుకోవచ్చు. మీరు నెక్స్ట్ మంత్ వద్దు అనుకుంటే మీ సబ్స్క్రిప్షన్ అనేది ఆపేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు పర్చేస్ చేసుకుంటేనే మీకు బెనిఫిట్స్ అనేవి అప్లికబుల్ అవుతాయండి. సో నెక్స్ట్ మంత్ మీరు వద్దు అనుకుంటే మీరు ఆఫ్ చేసేసుకోవచ్చు, అందులో ఏ ఇష్యూ లేదనమాట. సో మీరు కూడా ఇలా క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. సో చూసారా హైలైట్ మెంబర్స్ అనమాట. ఎవరైతే 8+ మెంబర్స్, 8 లేదా 8 కంటే ఎక్కువ మంది మెంబర్స్ అనేవాళ్ళు మీ మెంబర్షిప్ అనేది తీసుకున్నారనుకోండి, సో వాళ్ళ ఛానల్స్ అనేవి మీ యూట్యూబ్ ఛానల్ కింద వీడియో డిస్క్రిప్షన్స్ దగ్గర కూడా రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. సో ఏంటి అంటే వేరే తెలుస్తుంది అనమాట. సో మీ ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నారు, వీడియోస్ ఎవరైనా వాచ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది. సో వీళ్ళైతే ప్రైమ్ మెంబర్స్గా ఉన్నారు, మెంబర్షిప్స్ అనేవి జాయిన్ అయ్యారు వీళ్ళ ఛానల్లో అని చెప్పేసి చూపిస్తుంది. సో అది మీకు వద్దు అనుకుంటే డిజేబుల్ చేసేసుకోండి. ప్రజెంట్ నేనైతే ఎనేబుల్ చేసుకుంటున్నాను. సో ఎందుకంటే నా మెంబర్స్కి కూడా వాళ్ళ ఛానల్ కూడా ప్రమోట్ అవుతుంది, సో రికమెండ్ చేస్తుంది, అడ్వర్టైజ్ అవుతుంది అని చెప్పేసి నేను ఎనేబుల్లో ఉంచుకుంటున్నానండి. థ్యాంక్ మెంబర్స్ కూడా, సో ఎవరైతే మనకి సూపర్ థ్యాంక్స్, సూపర్ స్టిక్కర్స్ పంపించారో వాళ్ళ ఛానల్స్ కూడా నా యూట్యూబ్ వీడియోలో రిఫ్లెక్ట్ అవుతుంది, వాళ్ళకి కూడా ప్రమోట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అలాగే గివ్ మెంబర్స్ స్పెషల్ చార్ట్స్ కూడా ఎనేబుల్ చేసుకున్నాము. సో ఎవరైతే మనకి స్పెషల్ చార్ట్లో మెంబర్స్ ఉన్నారో వాళ్ళకు రిలేటెడ్ ఛానల్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇవన్నీ కూడా నాకు అడ్వర్టైజ్ అవ్వాలండి. సో నేను మాత్రమే కాకుండా
కాకుండా నా ఛానల్కి మెంబర్షిప్ ఇచ్చిన వాళ్ళు, సో నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్స్ కూడా నా ఛానల్తో ప్రమోట్ అవ్వాలి అనే మోటోతో నేను అన్నీ ఎనేబుల్ చేస్తున్నాను. సో మీ ఛానల్స్ కూడా నా ఛానల్తో పాటుగా ప్రమోట్ అవుతాయన్నమాట. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నానండి. సో సబ్మిట్ ఫర్ రివ్యూ అన్నమాట. ఒకసారి మీరు చెక్ చేసుకోవాలన్నమాట, మీరు ఏవైతే ఎనేబుల్ చేసుకున్నారు ఏంటి అన్నీ కూడా. సో మీరు చెక్ చేసుకోండి. నేనైతే టోటల్ 5 లెవెల్స్ పెట్టాను కాబట్టి అన్నీ ఎనేబుల్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఐ అండర్స్టాండ్ దట్ వన్స్ మై ఆఫర్ ఈజ్ రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ అని చెప్పేసి ఎనేబుల్ చేసేసి సబ్మిట్ ఫర్ రివ్యూ ఇక్కడ కూడా మీరు ఎనేబుల్ చేయాలండి. రివ్యూ ఇప్పుడు ఏంటి అంటే వన్స్ మనం ఇది సబ్మిట్ చేసిన తర్వాత మన మెంబర్షిప్స్ అనేవి రివ్యూకి వెళ్తాయన్నమాట. ఇవి ఏంటి అంటే మాన్యువల్గా వాళ్ళు రివ్యూ చేస్తారు. సో మన మెంబర్షిప్స్ అనేవి వ్యాలిడ్గా ఉన్నాయా లేదా, మన ఛానల్కి మనం పెట్టే కంటెంట్కి రిలేటెడ్గా ఉందా లేదా అని చెప్పేసి వాళ్ళు రివ్యూ చేసి 24 అవర్స్లో మనకి రివ్యూ అనేది పంపిస్తారండి. సో ప్రజెంట్ అయితే మనం సబ్మిట్ చేసేద్దాము. నేనైతే సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తాను. ఓకే, see your levels are in review. You will get an email with next steps typically within 24 hours. Once approved you will be able to launch అన్నమాట. సో ఏంటి అంటే గాయస్, వన్స్ మనకి ఇలా మెంబర్షిప్స్ అనేవి రివ్యూకి వెళ్ళిన తర్వాత మనం ఈవెన్ దో మనకి ఎడిట్ ఆప్షన్ ఉన్నా సరే మనం లెవెల్ నేమ్ కానీ అండ్ అలాగే కాస్ట్ కానీ చేంజ్ చేయలేమన్నమాట. సో ఇన్ కేస్ మీరు కానీ అప్డేట్ చేసుకోవాలి అంటే ఎగ్జిస్టింగ్ లెవెల్ని డిలీట్ చేసి మాత్రమే మీరు అప్డేట్ చేసుకోగలరు. లైక్ న్యూ లెవెల్ అనేది క్రియేట్ చేసుకునే ఆపర్చునిటీ మనకు ఉంటుందండి. సో ఎగ్జిస్టింగ్ లెవెల్ అయితే మీరు అప్డేట్ చేయలేరు. సో అందుకే నేను మీకు ఏం సజెస్ట్ చేస్తానంటే ముందే మీరు అనుకోండి ఎంత అమౌంట్ ఏ లెవెల్ క్రియేట్ చేసుకోవాలి, బెనిఫిట్స్ ఎన్ని ఇవ్వాలి అండ్ అలాగే ఎంత అమౌంట్ మీరు ఇవ్వాలనుకుంటున్నారు అన్నీ కూడా మీరు ముందే నోట్ చేసుకుంటే మీరు లెవెల్ క్రియేట్ చేసే టైంలో మీకు ఈజీగా ఉంటుంది. సో గాయస్ మనం అయితే వెయిట్ చేద్దాము. సో వన్స్ మనకి కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాము. గాయస్ ఒకసారి మెయిల్ చెక్ చేసుకుందాము. సో నేనైతే ఇప్పుడు సబ్మిట్ చేశాను కాబట్టి సో నాకైతే మెయిల్ వచ్చిందండి మన యూట్యూబ్ నుంచి. యువర్ పర్క్స్ ఆర్ ఇన్ రివ్యూ అన్నమాట. సో యూట్యూబ్ రివ్యూస్ ఆల్ పర్క్స్ ఫర్ కంప్లైంట్స్ విత్ యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ పాలసీ టర్మ్స్ అండ్ సర్వీసెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది కదా. సో ఇట్ విల్ టేక్ అప్ టు 24 అవర్స్ అని చెప్పేసి మనకి మెయిల్ అయితే వచ్చిందండి. సో ఇలా మెయిల్ అనేది కూడా మీకు వస్తుంది. ఇది కూడా నాకు 2 minutes ఎగో ఇప్పుడే నేను సబ్మిట్ చేశాను కాబట్టి వచ్చింది. సో మనం అయితే సో వాళ్ళు రివ్యూ చేసి మనకి అప్డేట్ అనేది ఇచ్చే వరకు వెయిట్ చేద్దాము. వన్స్ అప్డేట్ వచ్చిన తర్వాత కూడా మనకి మెయిల్ అనేది సెండ్ చేస్తాం జరుగుతుంది. మనం మెయిల్ చూసుంటే సో 12 AM వచ్చిందండి. సో మనం 7 AM అప్లై చేసాం కదా. 7, 8, 9, 10, 12 5 hours పట్టిందనమాట. సో మనకైతే 7 hours అనుకుంటా. 7, 8, 9, 10, 11, 12 6 to 7 hours పట్టిందండి. 7 hours ఎగో అని చెప్పుంది కదా. సో నాకైతే ఎర్లీ మార్నింగ్ 12 AMకి మిడ్-నైట్ ఇది మనకైతే మన పర్క్స్ అనేవి అప్రూవ్ అయ్యాయండి. సో యువర్ పర్క్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ 1 step క్లోజర్ టు లాంచింగ్ మెంబర్షిప్ ఆన్ యువర్ ఛానల్, రీచింగ్ యువర్ ఫ్యాన్స్ ఇన్ న్యూ అండ్ ఎగ్జైటింగ్ వేస్ అనేసి ఉందన్నమాట. సో మనమైతే వెళ్దాము. ఇది వచ్చేసి మన వైటీ స్టూడియో అండి. ఎర్న్ సెక్షన్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను నేను ఒక్కసారి. సో మన మెంబర్షిప్స్ ఫినిష్ సెటప్ అని ఉంది కదా. సో క్లిక్ చేస్తున్నాను ఫినిష్ మన సెటప్ పైన. సో బిఫోర్ ఏంటి అంటే మనకి లాంచ్ ఆప్షన్ అనేది రాలేదు. సో ఇప్పుడైతే మనకి లాంచ్ ఆప్షన్ అనేది వచ్చింది. సో మనం ఏం చేద్దామంటే లాంచ్ యువర్ మెంబర్షిప్స్ నౌ టు హ్యావ్ ద ఆపర్చునిటీస్ టు స్టార్ట్ ఎర్నింగ్. సో లాంచ్ మీద క్లిక్ చేయండి. సో కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ లాంచ్డ్ మెంబర్షిప్స్. A join button will appear on your videos and channel page so viewers can access your membership offer. సో మీరు ఏంటి అంటే గో ఇట్ మీద క్లిక్ చేయాలి. సో వన్స్ గో ఇట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా అనాలిటిక్స్ అనేవి కనిపిస్తాయండి. సో మీరు కావాలి అంటే ఇంట్రో వీడియో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ లెవెల్స్, యువర్ మెంబర్షిప్ ఆఫర్స్, లెవెల్స్ క్లిక్ చేయండి. సో మీకైతే లెవెల్స్ అనేవి మీకు చూపిస్తాయి. అండ్ డిఫాల్ట్ పర్క్స్ అన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు.
అండ్ ఇంట్రో వీడియో మీరు కావాలి అంటే ఇంట్రో వీడియో ఇలా మన ఛానల్లో మెంబర్షిప్స్ అనేవి యాక్టివ్ అయ్యాయి అని చెప్పేసి మీరు కావాలంటే ఇంట్రో వీడియో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో బెస్ట్ ప్రాక్టీసెస్, యాడ్ మెంబర్షిప్ లింక్స్ టు యువర్ వీడియో డిస్క్రిప్షన్స్. నెక్స్ట్ టైం మీరు ఏమన్నా వీడియో, నేను ఏదన్నా వీడియో యూట్యూబ్లో పెట్టినప్పుడు సో నా మెంబర్షిప్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకొని మన మెంబర్ కింద జాయిన్ అవ్వచ్చు అనమాట. సో యాడ్ అండ్ ఇంట్రో వీడియో టు యువర్ ఆఫర్ స్క్రీన్ అని చెప్పేసి కూడా ఉందండి. ఇది కూడా నేను నెక్స్ట్ చేస్తాను. ప్రస్తుతం అయితే మీకు నేను చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే అనాలిటిక్స్ అనమాట. ప్రజెంట్ అయితే మన మెంబర్స్ అనేవాళ్ళు 0 మెంబర్స్ ఉన్నారనమాట. అండ్ కలెక్షన్స్ కూడా మన మెంబర్స్ గెయిన్ కూడా 0 ఉన్నారనమాట. సో ప్రజెంట్ ఏంటి అంటే ఇప్పుడే యాక్టివేట్ చేసాం కాబట్టి 0 ఉన్నారు. సో మీరైతే ఇలా ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ మనకి రీసెంట్ కమెంట్ బై మెంబర్స్ అని, రీసెంట్ వీడియోస్ దట్ మెంబర్స్ జాయిన్డ్ ఆన్ అని చెప్పేసి సో మనకైతే వస్తుంది. ఇదేంటి అంటే మన మెంబర్షిప్ లింక్ అనమాట. ఇన్వైట్ వ్యూవర్స్ టు జాయిన్ యువర్ ఛానల్ అని చెప్పేసి సో మనకి లింక్ అనేది కూడా ఇచ్చారు. ఇది మీరు మీ ఇన్స్టాగ్రామ్స్లో, వాట్సాప్ స్టేటస్లో అండ్ అలాగే యూట్యూబ్ షార్ట్స్లో కూడా పెట్టుకోవచ్చండి. సో మీరు ప్రమోట్ చేసుకుంటున్నారు మీ మెంబర్షిప్స్ని. సో మెంబర్స్ని కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేసి మీరు ఇన్వైట్ చేసుకుంటున్నారు. ఇది కూడా నేను చేస్తాను. ఇంట్రో వీడియో ఒకటి క్రియేట్ చేస్తాను. అండ్ అలాగే మెంబర్షిప్ అనేది నా డిస్క్రిప్షన్, యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. నా ఆఫర్స్ రిలేటెడ్, మెంబర్షిప్ ఆఫర్స్ రిలేటెడ్ ఇంట్రో వీడియో కూడా చేస్తాను. అండ్ అలాగే ఇవి కూడా లింక్స్ అన్నీ కూడా వాట్సాప్లో అన్నీ ప్రమోట్ చేసుకుంటే మనకి కూడా మెంబర్స్ అనేవాళ్ళు యాడ్ అవుతారండి. సో ఇది వచ్చేసి మెంబర్షిప్స్ అన్నమాట. సో ఇక్కడ చూసారా, మోర్ డిస్కవరీ ఫర్ యువర్ మెంబర్షిప్స్ అనేసి ఇక్కడ మనకి వీడియోస్ కూడా, యూట్యూబ్ వాళ్ళు మనకి వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. సో వీఆర్ మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ ఫ్యాన్స్ టు డిస్కవర్ యువర్ మెంబర్షిప్స్. యువర్ మెంబర్షిప్స్ ఓన్లీ కంటెంట్ నౌ అపియర్ ఆన్ యువర్ ఛానల్ పేజ్ అండర్ వీడియోస్ ఇన్ అడిషన్ టు ఫ్యాన్స్ యూట్యూబ్ హోమ్ పేజ్ అండ్ వాచ్ నెక్స్ట్ రికమెండేషన్ అని చెప్పేసి. ప్రజెంట్ ఏంటి అంటే మనం ఏదైతే ప్రీమియం వీడియో పెడతామో అది వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియోస్ సెక్షన్లోనే డైరెక్ట్ కనిపించేలా మనకు ఫెసిలిటీ ఉంది అనేసి ఇక్కడ చెప్తున్నారండి. సో మీరు కూడా ట్రై చేయండి, మెంబర్షిప్స్ అన్నీ ట్రై చేయండి. సో మీరు కూడా మీకు ఒకసారి మన ఛానల్లో జాయిన్ బటన్ వచ్చిందా లేదా అనేది చెక్ చేద్దాము. సో ప్రజెంట్ ఇది రీఫ్రెష్ చెయ్యని వ్యూ అండి. ఇక్కడైతే మన ఛానల్కి జాయిన్ బటన్ కానీ ఏది లేదు. సో ప్రీవియస్ వీడియోలో సూపర్ థ్యాంక్స్ ఎనేబుల్ చేశాం కదా, సో సూపర్ థ్యాంక్స్ అనేది ఇక్కడ ఉంది. సో సబ్స్క్రైబ్ బటన్ పక్కన మనకి జాయిన్ అనేది వస్తుంది. ప్రజెంట్ అయితే ఏం లేదు. ఒకసారి వీడియోని రీఫ్రెష్ చేద్దాం. చూసారా, సో రీఫ్రెష్ చేసిన తర్వాత మన ఛానల్కి జాయిన్ బటన్ అనేది వచ్చింది. సో విచ్ మీన్స్ మెంబర్షిప్స్ ఆర్ ఎనేబుల్డ్. మీరు ఒకసారి క్లిక్ చేయండి జాయిన్ మీద. సో మనకి మొత్తం లెవెల్స్ అనేవి చూపిస్తున్నాయి. మన చింటూ పాస్ క్లబ్ అని చెప్పేసి 59 రూపీస్ అనమాట. సో లాయల్టీ బ్యాడ్జెస్ నెక్స్ట్ యువర్ నేమ్ అని చెప్పేసి కనిపిస్తుంది. అండ్ అలాగే పర్క్స్, మెంబర్స్ ఓన్లీ షార్ట్స్, మెంబర్స్ ఓన్లీ వీడియోస్, ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, ప్రయారిటీ రిప్లై టు కమెంట్స్, ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్, ఇవన్నీ కూడా మనం యాడ్ చేసాం అనమాట. సో ఇలా యువర్ ఛానల్ నేమ్, మెంబర్ స్టేటస్, సో ఇవన్నీ కూడా. నెక్స్ట్ మమ్మీస్ చెఫ్ స్క్వాడ్, ఇది 89 రూపీస్ పెట్టాం కదా మన మమ్మీ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్. అలాగే బడ్జెట్ షాపర్స్, మన బడ్జెట్ ఫైండ్స్, మన ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామో బడ్జెట్ రిలేటెడ్, సో అవన్నీ కూడా. నెక్స్ట్ ట్రావెల్ రిలేటెడ్ అండ్ కార్పొరేట్ వైబ్స్ 5 యాడ్ చేశాను కదా. ప్రజెంట్ అయితే 5 పెట్టానండి. ఇంకొకటి కూడా యాడ్ చేసుకునే ఉందన్నమాట ఛాన్స్, అది నేను మళ్ళీ యాడ్ చేస్తాను. సో గాయస్ ఇదన్నమాట. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్లో జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ పెట్టే వీడియోస్ అన్నీ కూడా నేను మెంబర్స్కి ఫస్ట్ యాక్సెస్ అయ్యేలా నేనైతే పెట్టడం జరుగుతుందండి. కొన్ని వీడియోస్ అయితే ఓన్లీ మెంబర్స్కి యాక్సెస్ అయ్యేలా కూడా పెడతాను అనమాట. సో ఇలా మీరు యాక్టివేట్ చేసుకోండి. మీరు కూడా యాక్టివేట్ చేసుకొని బెనిఫిట్స్ అనేవి మీరు కూడా గెయిన్ చేసుకోవచ్చు. సో గైస్ మీకైతే ఈ రోజు వీడియో చాలా యూస్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా మెంబర్షిప్స్ అంటే ఏంటి, వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అన్నీ కూడా, నా డెమో అయితే చాలా యూస్ఫుల్ అయింది అని అయితే నేను అనుకుంటున్నానండి. మీరు కూడా క్రియేట్ చేసుకోండి మెంబర్షిప్స్. ఇప్పుడైతే ఛానల్ ఇనిషియల్గా ఉంది కాబట్టి మేబీ యూజ్ లేదు, అంత యూజ్ లేదు అనిపించవచ్చు. బట్ లేటర్ ఆన్ ఛానల్ అనేది బాగా క్లిక్ అయిన తర్వాత మనకి మెంబర్షిప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎవరికైతే లైక్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఎర్నింగ్ ఆప్షన్ ఫ్రమ్ యూట్యూబ్ అనమాట.
సో మీరు కూడా మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేసుకోండి. ఇన్ కేస్ మానిటైజ్ అయ్యి మెంబర్షిప్స్ అనేవి క్రియేట్ చేసుకోలేని వాళ్ళకి ఇది కూడా యూజ్ అవుతుంది. వన్స్ మీరు మెంబర్షిప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత గైస్ మనకి ఛానల్ దగ్గర జాయిన్ అనే బటన్ వస్తుంది అనమాట. సో లైక్ ఏంటి టైప్స్ ఉంటాయి అనమాట. మీరు ఏ టైప్ ఆఫ్ మెంబర్షిప్, నేను 5 టైప్స్ పెట్టాను కదా, 5 టైప్స్ అనమాట. సో మీరు ఏ టైప్ కావాలో ఆ టైప్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ప్రజెంట్ అయితే నేను మెంబర్షిప్ అనేది క్రియేట్ చేయలేదు. సో ఇవాళ డెమోలో నేనైతే క్రియేట్ చేయడం జరిగిందండి. సో గాయస్ మీకైతే ఈరోజు మెంబర్షిప్స్ వీడియో చాలా యూస్ఫుల్ అయింది అయితే నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు కానీ క్రియేట్ చేయలేదంటే ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియోలో సూపర్ స్టిక్కర్స్ అనేవి ఉంటాయి కదా, సూపర్స్, స్టిక్కర్స్, సూపర్ చాటు, సూపర్ థ్యాంక్స్ అని వీటి గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెమో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో గాయస్ ఫైనల్ గా మీరు కానీ నా ఛానల్ సత్యగౌరి బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ కూడా ఇలాంటి మంచి వీడియోస్ మీ ముందుకైతే వచ్చేస్తాను. టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.